హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. నా వీడియోస్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు మన వీడియోలో ఇంత అందమైనటువంటి అరకులో లొకేషన్స్ ఎంత బాగుంటాయో అలాగే సంతలు కూడా అంత బాగుంటాయండి. ఇక్కడ ప్రతి పల్లెలోనూ చిన్న చిన్న సంతలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోయే సంత అరకు దగ్గరలోనే సుంకరమెట్ట అనే ఒక ఊరిలో ప్రతి సండే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఈ సంత అనేది జరుగుతుందండి. ఈ సంతల్లో ముఖ్యంగా గిరిజనులు వాళ్ళు పండించినటువంటి పంటలు, ఆహార ఉత్పత్తులు, పువ్వులు ఇలాంటి అన్ని రకాల ఉత్పత్తుల్ని వాళ్ళు ఈ సంతల్లో తెచ్చుకొని అమ్ముతుంటూ ఉంటారండి. అయితే ఇంతకుముందు ఈ సంతలు వస్తు మార్పిడి పద్ధతిలోనే జరిగేవి. ఇప్పుడైతే వీళ్ళు డబ్బులకి కూడా ఈ ఉత్పత్తుల్ని అమ్ముతున్నారండి. ఈ సంతల్లో మనకి ఖచ్చితంగా స్వచ్ఛమైన, నాణ్యమైన, ఎలాంటి కల్తీ లేని ప్రోడక్ట్స్ అయితే మనకి దొరుకుతాయండి. అండ్ అలాగే గిరిజనులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ ఉత్పత్తుల్ని అమ్ముతూ ఉంటారు. అంటే చాలా తక్కువ ధరకే మనకి ఇక్కడ దొరుకుతాయని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ గిరిజన ఉత్పత్తులతో పాటు ఇక్కడ అరకు కింద ఉన్నటువంటి ఊర్లు ఎస్కోట, కొత్తవలస, ఎల్కోట, శివలింగాపురం ఇలాంటి కొన్ని ఊర్ల నుంచి వ్యాపారస్తులు కొన్ని వస్తువుల్ని ఈ సంతలో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. కాబట్టి గిరిజనులు వాళ్ళు పండించేటువంటి పంటల్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇక్కడ వేరే వ్యాపారస్తులు తెచ్చి అమ్మేటటువంటి ఉత్పత్తుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల్ని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. మన సిటీస్లోని మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇలాంటి సంతల్ని చూసినప్పుడు ఒక మంచి అనుభూతి కలుగుతుందండి. పర్సనల్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంత చూడగానే. సో ఇప్పుడు మీరు కూడా ఆ సంత చూసేయచ్చు. ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఆ సంతకు వెళ్ళే రోడ్ అండి. ఈ ఊరి పేరు సుంకరమెట్ట. చూస్తున్నారు కదా, రోడ్ పైనే ఈ మార్కెట్ అనేది ఉంటుంది. ఇలా ప్రతి కూరగాయలు, పళ్ళు, పువ్వులు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి డాలియా ఫ్లవర్స్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఈ బుట్ట ఫ్లవర్స్ మొత్తము ట్రైబల్స్ జస్ట్ 100 రూపీస్కి అమ్మేస్తున్నారండి. ఈ 100 రూపీస్కి ఇక్కడ లోకల్గా ఉన్న వ్యాపారస్తులు వాటిని కొనుగోలు చేసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రేట్లో వాళ్ళు అమ్ముకుంటూ ఉంటున్నారు. చూసారు కదా, ఇవి పళ్ళు, కూరగాయలు, అలాగే ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్, పనస పళ్ళు, అలాగే సీతాఫలాలు ఇలాంటి ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయండి. అది కూడా చాలా తక్కువ రేట్లో. ఈ మార్కెట్ సండే పెట్టడం వల్ల టూరిస్టులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలామంది టూరిస్టులు డెఫినెట్గా ఈ సంతలో వాళ్ళకి కావాల్సినటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి నాన్ వెజ్, డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇవి మాత్రం కింద సిటీస్ నుంచి పైకి తీసుకెళ్ళి అమ్ముతున్నారండి. ఇవి గిరిజనుల దగ్గర నుంచి వచ్చినవి కాదు. సో ఎందుకంటే గిరిజనులు వాటిని కొనుగోలు చేస్తారు కాబట్టి కొన్ని ఉత్పత్తుల్ని అక్కడ వ్యాపారస్తులు అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బట్టలు అన్నీ కూడా గిరిజనుల కోసం వ్యాపారస్తులు ఏర్పాటు చేసినటువంటి చిన్న చిన్న స్టాల్స్ అండి.
ఇక్కడ మీరు ఈవిని చూస్తున్నారు కదా, ఈవిడైతే ఒక గిరిజన మహిళ. ఆవిడ కొన్ని వాళ్ళు సొంతంగా పండించినటువంటి పంటలని ఇక్కడ అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, బొబ్బర్లు, గోధుమలు, అలా చాలా రకాల పంటలైతే ఇక్కడ అమ్ముతున్నారండి. ఇవన్నీ కూడా బట్టలు. అయితే ఈ సంత చాలా పెద్ద సంత అండి. ఈ చుట్టుపక్కల జరిగే గ్రామాల్లో సంతలతో పోల్చితే ఇది చాలా పెద్ద సంత. చాలా వరకు కూడా అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్. గిరిజనులు ఇక్కడ కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు గిరిజనులు అయితే వాళ్ళు పండించినటువంటి పంటలని వాళ్ళే ఆహారంగా మార్చుకొని తినేవారండి. ఇప్పుడు కాలానుకూలంగా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్కి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఎండుమిర్చి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇలాంటివి కూడా వాళ్ళు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మీకు బ్యాంగిల్స్ అండి, గిరిజన మహిళల కోసం ఇక్కడ వర్తకులు ఏర్పాటు చేసినటువంటి బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా వాళ్ళు సంతల్లోనే వేయించుకుంటూ ఉంటారండి వచ్చి. ఇక్కడ నెక్స్ట్ టైలర్స్ కనిపిస్తున్నారు కదా, ఈ సంతలో గిరిజనుల కోసం బట్టలు కుడటానికి ప్రత్యేకించి టైలర్లు వాళ్ళ మిషన్లతో పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళు కుడతారండి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మన మార్కెట్స్లో దొరికేటటువంటి ఐటమ్స్ అండి. వీటిని కింద సిటీస్ నుంచి వాళ్ళు పైకి తీసుకుని వెళ్ళి కేవలం గిరిజనుల కోసం ఏర్పాటు చేస్తారు. అయితే టూరిస్టులు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇలాంటి సంతల్లో మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉంటారండి. అరకులో అన్ని రకాల పంటలు అనేవి పండిస్తూ ఉంటారండి. సాధారణంగా కూరగాయలు, పళ్ళు, మిల్లెట్స్ ఇలాంటివి అన్నీ పండిస్తారు కదా, వాటిని మ్యాక్సిమం ఐటీడీఏ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసేస్తూ ఉంటారు. ఇంకా మిగిలినవి ఏమైనా చిన్న చిన్నవి తక్కువగా ఉన్నట్లయితే ఇలాంటి సంతల్లో అమ్ముతూ ఉంటారండి. సో ఐటీడీఏ తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు ప్రాసెసింగ్ అన్నీ చేసి సిటీస్లో ఉన్నటువంటి స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు. మాకు వైజాగ్లో అయితే గిరిజన్ భవన్ అని ఉంటుంది. సో గిరిజన్ భవన్లో ఈ ట్రైబల్స్ పండించేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. అయితే అవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయండి, అంటే సిటీస్లో కొన్నప్పుడు. ఇక్కడ మనం డైరెక్ట్గా వీళ్ళ దగ్గర కొంటే మాత్రం మనకి చాలా తక్కువకే వస్తాయి. మెయిన్గా వీళ్ళ దగ్గర మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. సో ఎందుకంటే వీళ్ళు ఎలాంటి కల్తీ అనేది చెయ్యరు, డైరెక్ట్గా వాళ్ళు పండించినట్లుగానే మార్కెట్లోకి తెచ్చి అమ్మేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అల్యూమినియం పాత్రలన్నీ కూడా ఇవన్నీ గిరిజనుల కోసం కింద నుంచి తెచ్చినవండి. ఇక్కడ బిందెలు చూస్తే గిరిజనులు వీళ్ళకి వాటర్ కోసము పెద్ద పెద్ద బిందెల్ని వాడతారండి. నేను చూసాను అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద బిందెల్లో వాటర్ మోయడం అనేది చూశాను. సో నెక్స్ట్ ఇక్కడ స్టీల్ ఐటమ్స్ కూడా పెడుతున్నారండి. అండ్ అలాగే ఇత్తడి బిందెలు, ఇత్తడి ప్లేట్లు, గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ఈ సంతల్లో అమ్ముతున్నారు. గిరిజనుల కోసం ఇవి తయారు చేసి తెచ్చినవండి. స్టీల్ బిందెలు, ఇత్తడి బిందెలు, అల్యూమినియం, సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. చూస్తారు కదా అక్కడ గిరిజనులు వాటిని కొనుక్కుంటున్నారు. సో ఈ సంత మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోతుందండి. ఈవినింగ్ 6:30, 7 వరకు కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే ఇది లంక పొగాకు. నెక్స్ట్ ఇక్కడ నాటుకోళ్ళు అండి. సో చూస్తున్నారు కదా, గిరిజనులు పెంచినటువంటి నాటుకోళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ ఈయన చూపిస్తున్నటువంటి ఈ 4 కోళ్ళ రేటు
1200 చెప్పారండి ఆయన. సో 1200 అయినా 4 కోళ్ళు అంటే నాకు బెస్ట్ రేట్ అని అనిపించింది. ఎందుకంటే నాటుకోళ్ళు కాబట్టి. అండ్ ఇంకొకటి, ఈ మార్కెట్లో కొనేటప్పుడు మనకి ఖచ్చితంగా వాళ్ళతో బేరం ఆడాలని అయితే అనిపించదండి. అలాగే ఇక్కడ సీతాఫలాలు చూసారు కదా, ఇవి కూడా బుట్టల్లోనే అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. ఆ బుట్ట రేట్ మొత్తం చాలా పళ్ళు ఉంటాయండి. ఆవిడ 600 చెప్పారు. అలాగే పచ్చిమిర్చి, బీన్స్, టొమాటో, బ్రింజాల్ ఇలా అన్నీ కూడా ఇలా చిన్న చిన్న వంతులుగా చేసి అమ్మేస్తూ ఉంటారు. అలాగే పైనాపిల్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ లోకల్లో పండినవేనండి. ఇంకా నెక్స్ట్ అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళు అయితే అవి బొంత అరటిపళ్ళలాగా నాకు అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నవి బ్యాంబూ షూట్స్ అండి. సో ఇవి కూడా ఈ మధ్యకాలంలో వంటల్లో బాగా యూస్ చేస్తున్నారు కదా, సో వాటిని కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. అలాగే కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వెజిటబుల్స్ అన్నీ కూడా. పసుపు కూడా చాలా ఎక్కువ మోతాదులో అయితే ఇక్కడ నాకు కనిపించిందండి. చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్లో పసుపు వెహికల్స్లో తీసుకుని మరీ వెళ్తున్నారు. అలాగే అల్లం కూడా ఎక్కువగా పండుతుందేమోనండి. సో చాలా చాలా వెహికల్స్ అయితే అల్లము, పసుపు, అలాగే వేరుశనగ ఇలాంటి వాటిని వెహికల్స్లో షిఫ్ట్ చేయడం అనేది నేను చూస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా సండే అయితే కనుక ఈ మార్కెట్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న వస్తువులను చూసి మనకి గిరిజనులతో అయితే బేరం అయితే ఆడాలని అనిపించదండి. ఎందుకంటే వాళ్ళు అమ్మేవే చాలా తక్కువ ధరలకి అమ్ముతూ ఉంటారు. చూసారు కదా, మనకి ఇంత మంచి క్వాలిటీలో ఇలాంటి ఐటమ్స్ దొరకడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి సిటీస్లో దొరికేవన్నీ కూడా మ్యాక్సిమం మనకి కల్తీ లేకుండా అయితే దొరకట్లేదు. ఈ రోడ్ అంతా కూడా మార్కెట్ అనేది పెడుతూ ఉంటారండి. ఇంకొక విషయం, టూరిస్టులు ఉన్నప్పుడైతే వీళ్ళకి సేల్స్ కూడా చాలా బాగుంటాయండి. లేకపోతే ఓన్లీ ఆ వ్యాపారస్తులు మాత్రమే వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వీళ్ళకి ఆశించినంత ఫలితం అయితే అనిపించదని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. సో నాకైతే ఈ మార్కెట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి. అండ్ సీజనల్ ఫ్రూట్ పనసపళ్ళు అయితే చాలా ఉంటాయండి. అండ్ తక్కువ రేట్లకే. అదే జూన్, జూలైలో అయితే ఒక్కొక్క పండు 10 రూపీస్, 20 రూపీస్కి కూడా అమ్మేస్తారండి. ఇప్పుడు సీజన్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఈచ్ ఫ్రూట్ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ అలా అమ్ముతున్నారు. అరటిపళ్ళు కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో దొరికేటటువంటి ఐటమ్స్ అండి. ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బై.